ఆంధ్రా నయంగా పేరు వచ్చినటువంటి లేడీ డాన్ అరుణ ఇప్పుడు కొంతమంది ప్రజాప్రతినిధులను మంత్రులను ఇరికించబోతోంది అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రా నయంగా పేరు వచ్చినటువంటి లేడీ డాన్ అరుణ ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను మంత్రులను ఇరికించబోతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇరుక్కున్నారనేది బయటకు వస్తుంది. మరి ఇంకా ఎంతమంది ఉన్నారనేది బయటకు రావాల్సింది. అయితే ఈ ఎపిసోడ్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని టాలరేట్ చేయరు. నాకు తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది కొంతవరకు తెలుసు నాకు. నేను ఆయన పేరు చెప్పను కానీ ఒక 70,000 రూపాయలు అవినీతి పాల్పడ్డారు ఫర్నిచర్ కొనుగోలు అని చెప్పి మంత్రివర్గం నుంచి ఆయన పక్కన పెట్టేశారు. ఎప్పుడు 99 ఆ ప్రాంతంలో. ఆయన ఇప్పుడు తెలంగాణలో ఒక ఆదర్శవంతమైనటువంటి లీడర్గా పేరుంది. అందుకే నేను ఆయన పేరు మెన్షన్ చేయదలుచుకోవాలా. కేవలం 70,000 రూపాయలు పంచాయతీ రాజ్లో డిపార్ట్మెంట్లో ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆయన. ఆ ఫర్నిచర్ కొనుగోలులో 70,000 రూపాయలు అవినీతి జరిగిందని పేపర్లో వచ్చిందని చెప్పి ఆ మంత్రివర్గం నుంచి తీసేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సెన్సిబుల్గా ఉంటారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో అనే దానికి నేను కోట్ చేస్తున్నది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. ఎవరికి? శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి పేరోల్ ఇవ్వమని చెప్పి అనేది న్యూస్. అలాగే ఒక మంత్రి కూడా సిఫారసు చేశారు అనేది ఒక న్యూస్. ఈ మంత్రి సిఫారసు చేసిన కారణంగా సచివాలయంలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి ఈ పెరోల్ని రికమెండ్ చేయడంతో హోంశాఖ సెక్రటరీ పెరోల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో జిఏడికి వచ్చింది. ఆ సిఫారసు జిఏడి నుంచి జిఓ వచ్చింది. పెరోల్ ఇచ్చేశారు. సరే, పెరోల్ ఇచ్చిన తర్వాత ఈ అరుణ వ్యవహారం బయటకు వచ్చేసింది. వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆ పెరోల్ రద్దు చేశారు. పెరోల్ రద్దు చేసి ఇప్పుడు విచారణకు ఆదేశించారు. హోంశాఖ మంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు. విచారణకి ఆదేశించే ముందే ఇది తెలియాలి కదా యాక్చువల్గా. కానీ మరి తెలిసి చేశారా తెలియక చేశారా అనేది ఒక నివేదిక ఇవాళ సాయంత్రం రేపో వస్తుంది. నివేదిక కోరారు. ఇమీడియట్గా నాకు దీని మీద నివేదిక కావాలని చెప్పి ఆవిడ కోరారు. హోంశాఖ మంత్రి కోరారు. హోంశాఖ మంత్రి కోరిన క్రమంలో ఇప్పుడు ఏం చెప్తున్నారు? సెక్రటరీ ఏం చెప్తున్నారు? హోంశాఖ సెక్రటరీ ఏం చెప్తున్నారు? నాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఫోన్ చేశారు, కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారి, అందువల్ల నేను పెరోల్ని ఇస్తూ నిర్ణయం తీసుకున్నానని చెప్పి హోమ్ సెక్రటరీ చెప్తున్నారు అని న్యూస్ వస్తుంది. సో కాబట్టి ఇది ప్రభుత్వంలో అసలు విచిత్రం ఏంటంటే, ఒక ఖైదీకి పెరోల్ ఇస్తున్నటువంటి సంగతి హోంశాఖ మంత్రికి తెలియకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరం. ఎగ్జాక్ట్లీ. అలాగే కడపల కాంట్రాక్టర్లకి డబ్బులు పట్టడం ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండా అనేది ఇంకొక విచిత్రం. అప్పుడు ఆ మంత్రే చెప్పారు కదా, ఆర్థిక మంత్రే చెప్పారు కదా, నాకు తెలియకుండా 150 కోట్లు పడిపోయినాయి అని. అంటే ఆర్థిక శాఖ మంత్రికి తెలియకుండానేమో కాంట్రాక్టర్లు బిల్లు క్లియరెన్స్లు అయిపోతున్నాయి, హోంశాఖ మంత్రికి తెలియకుండానేమో ఖైదీలకి పేరోళ్ళు వెళ్ళిపోతున్నాయి. మరి ఏం జరుగుతుంది అని అంటే, కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు, కొంతమంది ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం గూడుపటాన్ని నడుపుతుంది. వైఎస్ ఫ్యామిలీకి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక టీమ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక గూడుపటాన్ని నడుపుతున్నారు ఈ ప్రభుత్వంలో అనేది అనుమానం ఎవరికైనా సహజంగా కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మహానాడు వేదికగా ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్త మీరు అని చెప్పి. ఇప్పుడు పార్టీలో కాదు, ప్రభుత్వంలోనే కోర్టులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ అనేది ఈ ఎపిసోడ్ని బట్టి అర్థమవుతుంది. ఇందుకే ఆవిడ అరుణ ఏంటి, ఆవిడ నేపథ్యం ఏంటి అని అంటే, ఆవిడ ఒక సాదాసీదా అదేదో కుట్టు మిషను ఏదో పెట్టుకొని జీవనం సాగించేటువంటి లేడీ. బొటెక్ అంటారు లేటెస్ట్గా భాషలో. ఈ బొటెక్ను పెట్టుకొని ఆవిడ జీవనం సాగించేటువంటి క్రమంలో ఆవిడ కొంతమంది ఐఏఎస్ని, కొంతమంది ఐపీఎస్ని, కొంతమంది పొలిటీషియన్స్ని
చేతిలో పెట్టుకొని ఆవిడ ఒక నయ్యంలాగా అక్కడ ఆంధ్ర నయ్యంలాగా తయారయ్యారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు బయటకు వచ్చింది చాలా తక్కువ, ఇంకా చాలా రావాల్సింది ఉందని చెప్పి అంటున్నారు ఆవిడ గురించి. ఇంతకీ లేడీ డాన్ అరుణ లిస్టులో ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇంకా అంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు, కానీ ఆల్రెడీ ప్రభుత్వం నివేదిక కోరింది. నివేదిక కోరినప్పుడు ఖచ్చితంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు, ఆ మంత్రి ఎవరు అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా పేపర్లో వచ్చిన దాని ప్రకారం నెల్లూరుకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అసలు సిఫారసు చేసిన మంత్రి ఎవరు? ఎమ్మెల్యేలు అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పారు అంటున్నారు. మరి రికమెండ్ చేసిన మంత్రి ఎవరు? ఆ రికమెండ్ చేసిన మంత్రి ఎవరో తెలియాలి ఫస్ట్. ఆ రికమెండ్ మంత్రి చేసినప్పటికి కూడా హోంమంత్రికి తెలియదా? పేరోళ్ళు ఇచ్చేటప్పుడు హోంమంత్రికి అయితే సమాచారం ఉంటుంది కదా. మరి హోంమంత్రి ఎందుకు కాముగా ఉన్నారు? ఇలాంటివి కనీసం సీఎం దృష్టికి తీసుకెళ్లాలి కదా, సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళాలి కదా. మరి సీఎం ఆఫీస్కి దృష్టికి తీసుకెళ్తే సీఎంకి తెలియజేయలేదా? సీఎం ఆఫీస్ దగ్గర ఆగిపోయిందా? దీని మీద కూలంకుషంగా రావాలి. ఎగ్జాక్ట్, ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని నాకు తెలిసినంత వరకు లైట్గా అయితే తీసుకోరండి. ఏ చిన్న విషయాన్నైనా చాలా సీరియస్గా తింటారు. నిన్నగాక మొన్న 3 ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పారు. ఎందుకు? లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు. 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి వాళ్ళవి. కోనం రవికుమారు, అలాగే ఇక్కడ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీఫో ఏం పేరు ఉంది పేరు ఆయన, ఇంకొక ఎమ్మెల్యే ఎవరు దగ్గుపాటి ప్రసాద్. వీళ్ళిద్దరేమో లైంగిక వేధింపులు, దగ్గుపాటి ప్రసాద్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ని ఆయన గందరగోళంగా మాట్లాడారు. సో తెలుగుదేశం పార్టీలో ఇలాంటి సంస్కృతి గతంలో లేదు. అసలు బయటపడితే చంద్రబాబు గారు క్లాస్ బీకినట్లుగా కూడా వచ్చింది. ఏ బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా, ప్రజాప్రతినిధులు కదా మీరు, ఎలా మెసులుకోవాలో తెలియదా అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా వచ్చింది సార్. చాలా సీరియస్ అవుతారు ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక సాంప్రదాయం, సంస్కృతి, కొంత నిబద్ధత, ఇవన్నీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అనేది ఒక అభిప్రాయం ఉంది ఆ పార్టీ మీద. అందుకే కొలిగిపూడి శ్రీనివాస్ విషయం వచ్చినప్పుడు కూడా ఎప్పటికప్పుడే కొలిగిపూడి శ్రీనివాస్ గారు చేసేటువంటి వ్యాఖ్యలను గమనిస్తూ ఉంది. క్రమశిక్షణ సంఘం ఎదుట 2 సార్లు హాజరయ్యారు అతను. అవును, కేవలం దళిత వర్గం నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే కాబట్టే ఇంకా సస్పెండ్ కాల అతను. లేదంటే ఈ పార్టీకి అయ్యుండే వాళ్ళు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా బలంగా గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తుంది. అదే ఏ ఫార్వర్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యే అయినట్టయితే ఈ పార్టీ సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు అనేది కూడా వినిపిస్తుంది. సో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. అలాంటి పార్టీలో ఒక ఖైదీకి పెరోల్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. పైగా ఆ ఖైదీ ఎవరు? ఆ ఖైదీకి సపోర్ట్ చేసిన ప్రియురాలు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. ఇది పెద్ద హైలైట్ కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ 2010 నుంచి వీళ్ళ వ్యవహారం నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు దందాలు మొదలు పెట్టారు. అది శిక్ష పడింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అనుకుంటా, జైలుకి వెళ్ళింది కూడా. సో బయటకు వచ్చింది ఈ మధ్య పెరోల్ మీద. జైల్లో ఉన్న అతన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే బయటకు తీసుకొచ్చారు పెరోల్ మీద. మొత్తం వాళ్ళు బేసికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆవిడ. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఆవిడ ప్రచారంలో పాల్గొన్నటువంటి విజువల్స్ అన్నీ ఉన్నాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారితో ఈవిడ అరుణ అనే ఆవిడ ఏ విధంగా కలిసిమెలిసి ప్రచారం, లేదంటే కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళు ఎంత జోవియల్గా మాట్లాడుకుంటున్నారో విజువల్స్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ అవుతున్నారు రాజకీయంగా. శ్రీకాంత్ అనే అతను, ఈవిడ, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డిఎన్ఏలు. వాళ్ళ నేపథ్యం ఏంటి? దందాలు చేయటం, అసాంఘిక కార్యక్రమాలు చేయటం, లేదంటే సెటిల్మెంట్లు చేయటం, ఇదే కదా. ఆ రోజు పవర్ బ్రోకర్స్గా వ్యవహరించారని చెప్పి ప్రాథమికంగా వాళ్ళ గురించి వస్తున్నటువంటి న్యూస్. సెక్రటరియట్లో ఉండేటువంటి ఉన్నతాధికారులని, కొంతమంది ఐఏఎస్ని, ఐపీఎస్ని ఆవిడ కొంగుకు బిగించుకున్నారు, వల వేశారు. ఆ వల్ల వీళ్ళు పడ్డారు. ఆ పడినటువంటి వాళ్ళని క్షమించచ్చా అని అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు క్షమించరు. ఓకే, ఆ ఐఏఎస్ ఎవరో, ఆ మంత్రి ఎవరో, ఆ ఎమ్మెల్యేలు ఎవరో డెఫినెట్గా తగిన మూల్యం చెల్లించక తప్పనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో కాంప్రమైజ్ కారు. ఓకే, కాబట్టి వేటు పడే ఛాన్సెస్ లేకపోలేదు వాళ్ళు ఎవరు అనేది. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ప్రమేయం కూడా ఉంది. అసలు ఈవిడ చరిత్ర మొత్తం తీస్తే అసలు సెటిల్మెంట్లు ఎన్ని వస్తాయో ముందు బయటకు రావాలి. అవి
ఇప్పుడు పరిమళ నత్వాని కేసు తీస్తే ఎన్నో వచ్చినాయి. అవును. ఇప్పుడు ఈవిడ వ్యవహారం తీస్తే నెల్లూరులో మరి ఒకదాని తర్వాత ఒకటి బయటపడే అవకాశం ఉంది. ఇన్ని బయటకు వస్తాయో. తమాషా ఏంటంటే అంటే అది ప్రస్తావన చేసుకోదగ్గ అంశం కాదు కానీ ప్రస్తావించాలి. ఇప్పుడు అరుణ ఎపిసోడ్ బయటకు రాగానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చారు సార్ బెయిల్ మీద. అప్పటి వరకు బెయిల్ రాలి ఆయనకి. ఈ అరుణ వ్యవహారం బయటకు రాగానే ఆయన కూడా బయటకు వచ్చారు. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఈవిడికి కంప్లీట్గా లింకులు పెనవేసుకుపోయాయి. ఓకే. కొంతమంది అధికారులతో నెల్లూరు జిల్లాలో పనిచేసినటువంటి ఒక ఐపీఎస్ తోటి బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయట. అక్కడి నుంచి ఆవిడ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆవిడ ప్రస్థానం ఇప్పుడు సెక్రటరియట్ దాకా చేరి ఆవిడ ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో అత్యంత పెద్ద లాబీయిస్ట్గా తయారయ్యారు. మరి ఆంధ్ర నయ్యమానికి ఏమన్నాను మనం ఆవిడ్ని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.